దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా ప్రేమ వందనాలు. దేవుని బిడ్డలారా, అలాగే విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించి అనేక మంది శ్రోతలు ఫోన్ చేస్తూ ఉన్నారు. మీ కొరకు తప్పక మేము ప్రార్థనలు చేస్తున్నాం. దేవుడు మీ జీవితంలో ఏదైనా దేవుడు అద్భుతాలు తప్పక మానక మీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే ప్రియులారా, మరి ఈ కార్యక్రమాల కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడు ఏదైనా అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చేయాలని నా దేవుడు నా ప్రభువు తప్పకుండా మీ జీవితంలో చేస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది, ఇంకేమీ ఆలస్యం చేయకుండా శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి మీ బైబిల్ చేత పట్టుకొని తప్పకుండా మీరందరూ శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. మన జీవితాలను ఆదరించేది ఒక మాట, మనలను బలపరిచేది ఒక మాట, మనలను ఉత్తేజపరిచేది ఒక మాట. దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం విని గ్రహించే మనసుతో దేవుని సన్నిధానాన్ని కూర్చోవాలి. దైవ జనాంగమా, ఇంకా నేను దేవుని వాక్యంలోనికి వెళ్ళబోతున్నాను. ఈరోజు ప్రియులారా, దెబోరాను గురించి ప్రసంగాంశం ఏమిటంటే, దెబోరాను గురించి బారాకు అర్థం చేసుకున్నాడు. ఏం అర్థం చేసుకున్నాడు? నిజమే, దేవుని నమ్మిన ప్రజల గురించి మనలను వెంబడించేవారు మనం ఏంటో గ్రహించాలి. గ్రహించలేనప్పుడు ఈరోజు మనుషులు ఎలా పడితే అలా మాట్లాడతారు. నోరే కదండి, చెప్పండి, నోరే కదా, ఎటు పడితే మాట్లాడదు. దానికి ఏముండదు, అదుపు ఉండదు. అది ఒక ఆయన అన్నాడు, వినటానికి వేగురు పడాలంట, మాట్లాడడానికి ఏం చేయాలంట, నిదానించాలంట. అదే మన పెద్దలు ఏమన్నారు, కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు పారేసుకుంటే తీసుకోలేము. ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడాలి. గ్రహింపలేని మాటలు, నోరే కదా అని మాట్లాడేస్తే వాక్కు స్వాతంత్రం ఇచ్చాడని ఎదురువారిని నొప్పించితే కుదరదు. రాజ్యాంగం ఒప్పుకోదు. నేను ఒప్పించేస్తాను, నేనేదో మాట్లాడేస్తాను, మానసికంగా చేసేస్తానంటే నీ మీద A4 కేసెట్టి తీసుకెళ్ళి బొక్కలు దోసేస్తారు. ఏసు రక్తం ఇచ్చేయి. నా నోరే కదా అని నువ్వు మాట్లాడడానికి నేనంటాను. దానికి అలా మాట్లాడడానికి నేను వాళ్ళని ఏమన్నాను, ఎందుకంటే దాని మీద వాళ్ళకి గ్రహింపు లేక, ఏమి లేక అంటే గ్రహింపు లేకంటే అవగాహన లేక, అర్థం చేసుకోలేక. అయితే దేవుని బిడ్డలారా, ఈ దెబోరాను గురించి ప్రియులారా, బాలాకు గారు చాలా బ్రహ్మాండంగా ఆయన గ్రహించారు. బాగా గ్రహించే ముందు అర్థమయ్యింది. ఏం అర్థమయ్యింది అనే విషయాలు మనం గమనించినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలోనే ఉందాం. 4వ అధ్యాయం ప్రియులారా, మరి 5వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుదాం. ఆమె ఎఫ్రాయిము మన్యమందలి రామానుకు బేతేలుకు మధ్యన దెబోరా సరళ వృక్షము కింద కింద తీర్పునికే కూర్చుండుట కద్దు, తీర్పు తీర్చుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చి ఉండేది. ఆమె ఇప్పుడు బారాకు గ్రహించింది ఏంటో తెలుసా? ప్రజలు న్యాయం తీర్చే న్యాయాధిపతిగా ఆమె ఉంది. ఏంటి చెప్పండి? ప్రజలకు న్యాయము తీర్చే న్యాయాధిపతిగా ఉన్నదని ఆమెను గ్రహించాడు.
అంటే దాని అర్థం ఏమిటి? ఆయనకి ఏమర్థమయ్యింది? ప్రజలకు న్యాయము తీర్చుంది కాబట్టి ఆమె ఏమైంది? న్యాయాధిపతి అయిందని ఆయన గ్రహించాడు, అర్థం చేసుకున్నాడు. దెబోరా ఆర్డినరీ పీపుల్ కాదు. సేవకుడు అంటే ఆర్డినరీ పీపుల్ కాదు, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బారాకు అర్థం చేసుకున్న కారణం ఏంటి? ఆ ప్రజలందరూనంట ఇప్పుడు తీర్పునికై కూర్చున్నడు కద్దు, తీర్పు తీర్చుడికై ఇశ్రాయేలీలే ఆమె యొద్దకు ఎందుకు వస్తున్నారు? ఇశ్రాయేలీలందరూ ఎందుకు వస్తున్నారు ఆమె దగ్గరకు? బారాకు దానిని గ్రహించాడు. కారణం ఏంటంటే ఆమె ప్రజలకు ఏం తీరుస్తుంది? న్యాయము తీరుస్తుంది. ఇప్పుడు ఈ యొక్క బారాకు అనే వ్యక్తి ఈమె ప్రజలకు న్యాయము తీర్చే న్యాయాధిపతి అని గ్రహించాడు. అవును ప్రియులారా, మనం గ్రహింపు కలిగి ఉండాలి. ఎంత చెప్పినా ఏం చేసినా కళ్ళతో చూస్తున్నా కొంతమందికి ఏముండదండి, గ్రహింపు లేని వ్యక్తులుగా దులుపుకుని వెళ్ళిపోతూ ఉంటారు, అర్థం కానట్టుగా. హలో, అర్థం కాదు కాక అర్థమయ్యే అర్థం కానట్టు నటించేవాడిని ఎవడో పట్టుకోలేడు, ఎవడు బాగు చేయలేడు, దేవుడు కూడా బాగు చేయలేడు. అసలు రానోడికైనా నేర్పిస్తాడు. అదేనా వచ్చి రానట్టుగా ఉన్నోడికి ఏమి నేర్పిస్తాడు? నేర్పించడం వల్ల మనం చేసేదానికి పేర్లు పెడతాడండి. వాళ్ళు పేర్లు ఎలా పెడతాడండి? కొద్దానకాయలు చేతులు ఎత్తి పీటీ కవులు చేయడం చాలా మంచిది. నడువు వంగి చేస్తే పని చేస్తే తెలుస్తుంది. అదే కదా, నేను అప్పుడప్పుడు కవులు చెప్పేస్తాను. మా ఊడు అంటాడు, ఏసు రక్తం చేస్తే నీకు తెలుస్తుంది. అప్పుడు నేను ఏమంటాను, ఇంకా నా దగ్గర ఆన్సర్ లేక, ఒరే నీ వయసులో నేను చాలా చేసేసాను అంటాను. దేవునికి స్తోత్రం. అలాగని చేయమన్నాడు అనుకో, నేను ట్రై చేసాను అనుకో, నడువు నొప్పి పెట్టదు. ఎత్తిన చెయ్యి ఎచ్చినట్టు ఉండదు, నడువు వంగినట్టు ఉంటుంది. అదే కదా మరి, దేవునికి స్తోత్రం. అలాగల్లాక ఎవరు నీ వయసులో నేను చాలా చేశానని కవరింగ్ అంతే, ఏసు రక్తమే చేయం. ఏ కదా మరి. ఏమ్మాయి నువ్వు పరిగెట్ట నేను పరిగెట్టగలనా? అలా చేసేయి, ఇలా చేసేయి అని కళ్యాణ్ చేసేస్తాం. కానీ ఏసు రక్తం చేయటానికి ఎక్కడ ఓపిక ఎక్కడ ఉంది? బారాకు గ్రహిస్తున్నాడు. ఆమె కూర్చుంటే ప్రజలందరూ ఆమె యొద్దకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఆమె ఉట్టేమైతే వస్తారు, అందరూను రారుగా. కారణం ఏమిటంటే ఆమె ప్రజలకు ఏం తీరుస్తుందంటే న్యాయం తీరుస్తుంది. దాన్ని గ్రహించాడు. ఓ ఇవి సామాన్యురాలు కాదు, ఆడదే కదా అని చాలామంది మా మొగులు సెలరేగిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అసలు మీరు విశ్వరూపం చూపిస్తే మేము ఆగం. దేవునికి స్తోత్రం. ఎందుకు మమ్మల్ని మట్టితో చేశాడు, మిమ్మల్ని ఎముకతో చేశాడు. స్తోత్రం చెప్పండి. ఏమన్నా అంతే కదా, మనం కరుగుతాం, వీళ్ళు కరుగుతారా? నేను ఒక ఆయన అడిగాడు, ఏమన్నా అన్నాడు, ఒరే వాళ్ళని ఎముకతో చేశాడు, మనల్ని మట్టితో చేశాడు, మనం కరిగిపోతాం. ఎముక కరుగుతుందా చెప్పండి? అవి మాట్లాడినమ్మా, ఎముక కరుగుతుందండి అమ్మా. మార్తమ్మ గారు, మీరు కరుగుతారా ఇరుగుతారా? ఇరగరో కరగరు. ఇప్పుడు ఆడదానే కదా అని ఈడు పాపం అలుసుగా చూస్తూ ఈవిడు పవర్ఫుల్ లేడీ. దేవునికి స్తోత్రం. హలో, ఇది సామాన్యురాలు కాదు ఈమె. అలాగని ఈమె గత బుధవారం చెప్పాను ఈమెలో ఉన్నటువంటి క్వాలిటీలు. అయితే బారాకు ఈమె నుంచి గ్రహించిన విషయాలు, ఓహో ఈమె సామాన్యురాలు కాదు, ఈమె తన ప్రజలకు ఏం తీరుస్తుంది? న్యాయం తీరుస్తుంది, మామూలు వ్యక్తి కాదు ఈమె అని ఆమెను గ్రహించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన ఇశ్రాయేలుగా నేను చెప్పాను, ఆయన ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఆమె ఏలింది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగానే హల్లెలూయా. సరే, రెండవదిగా మనం చూసినప్పుడు మొట్టమొదటిగా ప్రజలందరికీ న్యాయం తీర్చే న్యాయాధిపతి అని గ్రహించాడు. రెండవది ప్రియులారా, ఈయనేమి గమనించాడు తెలుసా? 7వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం.
నేను నీ రథములకు యాబీను సేనాధిపతి అయిన నీ చేతికి నేనేం చేస్తాను, అప్పగిస్తానని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదు. ఆమె రెండవదిగా ఈయన గ్రహించింది ఏంటో తెలుసా, ఆమె ఏదైనా చేయగలదు, ఏమైనా జరిగిస్తుంది. ఏం జరిగిస్తుంది చూడండి. సిసేరా అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్ద కూర్చి బారాకు నీ చేతికి అతన్ని నేనేం చేస్తాను, అప్పగిస్తాను అని ఇశ్రాయేలీల దేవుడని యెహోవా సెలవిచ్చి ఉండలేదా? అంటే ఆమె ద్వారా దేవుడు ఏదైనా జరిగిస్తాడు, ఏదైనా చేయగలడని బారాక్ ఏం చేశాడు, గ్రహించాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఏదైనా చేయగలవు, గ్రహించాలిగా. దేవుడు ఏదైనా చేయగలడు. రెండవదిగా ప్రియులారా, ఆమె ద్వారా దేవుడు ఏదైనా జరిగిస్తాడు అని గ్రహించాడు. ఎందుకంటే దేవుడు సెలవు ఇవ్వలేదా? దేవుడు ఏదైనా చేయగలడు. బారాకు సిసేరా సైన్యం, అతని రథాలు, అతని సైన్యము కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి నేనేం చేస్తాను, అప్పగించేస్తాను. నిజమే, అప్పగించడానికి ఆయన రథాలు, ఎన్ని రథాలు అని చెప్పాను, 12వ వచనం చదవండి. కుమారుడైన సిసేరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథాలు, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా 900 రథాలు. మరి ఇందాక ఆమె ఏం చెప్తుంది, రే ఆ రథాలన్నీ నీ చేతికి, ఆ సైన్యాను సిసేరాను అతని రథాలను అతని సైన్యాన్ని కిషోను ఏటు దగ్గర సమకూర్చి బారాకు నీ చేతికి అతనిని అప్పగిస్తాను. హలో, మనం చదువుకున్నంత ఈజీ కాదు అది, మనకు కష్టమే. కన్నా దేవుడు ఏదైనా చెప్పండి రా, ఏమంటే ఏదైనా ఎస్ అన్నాడు. బారాకు దెబోరా ద్వారా దేవుడు ఏదైనా జరిగిస్తాడు, ఏదైనా చేయగలడు అని ఏం చేసింది. హలో, నిజమే, మనం దేవుని నమ్మం, మన దేవుడు మన ద్వారా ఏదైనా చేస్తాడు. ఆమేన్. కొంతమంది భక్తుల ద్వారా దేవుడు ఏదైనా జరిగించాడు. ఇప్పుడు మోషే ద్వారా, అలాగే దాహం అంటే రెపాదీము లోయలో బండలో నుంచి దేవుడు ఏం రప్పించాడు, ఆకలి అంటే మన్నాను కురిపించాడా లేదా? ఏటను కొట్టి కల్లారా చూస్తుండగానే ఎర్ర సముద్రం మీద ఆయన ప్రజలను ఆయన నడిపించలేదా? ఎస్, దేవుడు ఏదైనా చేయగలడు. నేనంటాను, విశ్వసించినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా దేవుడు చేయగలడు. అంటే అసాధ్యమైన వాటిని దేవుడు సుసాధ్యాలు దేవుడు చేయగలడు. మనం విశ్వసించినప్పుడు, మనము ఆయన మీద ఆధారపడినప్పుడు. హలో, దెబోరా అనే వ్యక్తి సామాన్యురాలు కాదు. దేవునిని ఆశ్రయించిన, నేను చెప్పాను, ఆమె ప్రవక్తిని అని కూడా నేను చెప్పాను. ఈ రోజున దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మనం గ్రహిస్తున్నాం, నా ద్వారా దేవుడు ఏదైనా చేయగలడు అనే విశ్వాసం మనలో ఉందా? ఎవడో పాడేస్తాం అంతేగాని మన ద్వారా ఏదైనా జరిగిందా? నేను అప్పుడప్పుడు ప్రసంగాల్లో దెయ్యాల గురించి చెప్తున్నాను కదా. మొన్న ఎవరో పిల్లోడు దెయ్యం పట్టిందట మా ఊరు సెల్లలో బంధించేస్తున్నారు యేసు రక్తం ఇచ్చి. నాకు చాలా విచిత్రం, మా ఊరు చాలా ఉబలాడు పడ్డారు కానీ ఆ పిల్లకి దెయ్యం పట్ల.
హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పాను. మరి తీసుకెళ్లారో లేదో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే ఎవరి స్పిరిట్లు ఉంటే వాళ్ళు రోజున వీడియోలు తీసేశారు, చాలా ఉల్లాసంగా ఉన్నారు. పాపం నేను అన్నాను, సరే మీరు ఇంత ఉల్లాసం పడుతున్నారు, ఇప్పుడైనా దెయ్యం పట్టినప్పుడు ఫోన్ వస్తే ఫోన్ చేస్తాను రండి అన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే నేను అప్పుడప్పుడు వర్ణింతాను కదా. నేను చెప్పాను, కాదండి ఇది అనారోగ్యమే, దెయ్యం కాదు, నాకు తెలుస్తుంది అని చెప్పాను. దేవుని బిడ్డలని నేను అంటాను, మనము దేవుని నుంచి విశ్వసించగలిగినప్పుడు దేవుడు ఏదైనా చేయగలనంటే దేవుడు చేస్తాడు. బైబిల్లో చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి. అమ్మ లేవా? చెప్పండి లేవా? దేవుడు ఏదైనా చేశాడు. బారాకు దానిని గ్రహించాడు. బారాకు ఏం చేశాడండి? దానిని గ్రహించాడు. అయ్యి బాబోయ్, సామాన్యులు కాదు, దేవుడు ఖచ్చితంగా ఏదైనా చేస్తాడు. రథాలంటే ఎన్ని? 900 రథాలు. మళ్ళీ మామూలు రథాలు కాదు, ఇనప రథాలు. సైన్యాన్ని, రథాల్ని అన్నిటినీ కూడా దేవుడు నీకేం చేయగలడు? అప్పగించగలడు. నేనంటాను, నువ్వు గ్రహించగలిగినట్లయితే నా దేవుడు ఏదైనా చేయగలడు. ఆమేన్. నీ శత్రువుని దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. నీ శత్రువు మీద నీకు జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. పోగొట్టుకున్నది కూడా దేవుడు ఏం చేస్తాడు? తిరిగి ఇస్తాడు. కరువు వచ్చిందని ఎవరో షూనేమీరాలు వెళ్ళిపోయింది, ఇంకొక దేశం వెళ్ళాం. ఆ రాజు ద్వారా, దైవజనుడు ఎలీషా ద్వారా పలకబడిన మాట మళ్ళీ వచ్చినప్పుడు తిరిగి తన యావదాసి సమస్తమును కూడా ఏం చేశాడండి? తిరిగి ఇచ్చేసేటట్టుగా దేవుడు చేశాడు. ఆమేన్. నా దేవుడు చేయగలడమ్మా. దేవుని కొరకు పోగొట్టుకున్న యోబు 200 ఆశీర్వాదం దేవుడు ఇవ్వలేదా? ఇలాగ చెప్పుకెళ్తే చారిత్రాత్మక ఆధారాలు ఎన్నో మనం ధ్యానించుకోవచ్చు. రెండవదిగా ఈమె బారాకు గ్రహించింది ఏంటంటే ఈమె ద్వారా దేవుడు ఏదైనా జరిగిస్తాడు అని గ్రహించాడు. నేనంటాను, నీ ద్వారా, నా ద్వారా దేవుడు ఏదైనా చేస్తాడని ఎప్పుడైనా గ్రహించామా? ఇదిగో సేవకుడు రోషం కలిగి దేవుని సేవ చేస్తున్నాడు. తమ జీవితాన్ని సర్వస్వంగా, తనకున్నది యావదాస్తి కూడా దేవుని సేవకు పెట్టి, దేవుడు సేవకుడు ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు చేశాడని, ఏదైనా చేయగలుగుతాడని ఎప్పుడైనా గ్రహించావా మనం? కానీ దెబోరాను బట్టి బారాకు గ్రహించాడు. ఆమేన్. కొన్ని విషయాల్లో ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలంలో మేరీ సెలెస్టర్ గారు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. నేను వాళ్ళకి చెప్పాను, 10,000 లాస్ అయినా సరే దాన్ని వదిలించి చేసుకోండి అన్నాను కదండి. అలాగే లాస్ 10,000 లాస్ వచ్చినా వదిలించుకోమన్నాను. నేను ఏ విధంగా అయితే ప్రవచనం చెప్పాను ఆ విధంగానే నెరవేరింది. హల్లెలూయా. దాని గురించి అమ్మగారు ప్రతి డైలీ ప్రార్థనలో ఎత్తిపెట్టడం, దేవుడు చేయగలడు. కొంతమంది నిరాశ జరిగింది. నేను టార్గెట్ అదే. ప్రార్థించినప్పుడు, అడిగినప్పుడు, ఈరోజు నేను గదిలో కూర్చుని మొత్తం కొన్ని ఇల్లు కోసం నేను ప్రార్థన చేశాను. మన విజయబాబు గారు చెప్పారని సుమారుగా ఒక 50 ఇల్లు గురించి ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ వాక్య టైం అయిపోయింది. ఎత్తిపెట్టి ప్రార్థన చేశా. ఎలాగ చాలా మంచిగా అనిపించింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొన్ని అంశాల గురించి ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏదైనా చేయగలడు. మీరేమంటారంటే గ్రహించాలి. హలో, ఆమె ద్వారా దేవుడు ఏదైనా చేయగలడు. రథాలని, సైన్యాన్ని దేవుడు అప్పగించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఎస్, నిజమే. ఆమె ఎవరు అంటే ప్రవక్తిని. 4వ వచనంలో ఆమె ఎవరు? ప్రవక్తిని. ప్రవక్తిని అంటే అర్థం ఏంటి? దేవుని ప్రవక్తిని అంటే దేవుని మాట వినగలిగిన ఆమె అని గ్రహించాడు. ఎవరి మాట విందండి? గట్టిగా చెప్పండి. దేవుని మాట వింది అని దెబోరా చెప్పగా 8వ వచనంలో బారాకు
నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళిదను కానీ నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పేశాడు. ఆమెన్. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆమె ఎవరు? దేవుని ప్రవక్తని. ఆమె దేవుని మాట వినగలుగుతుంది ఆమె అని ఆయన గ్రహించాడు కాబట్టి ఏమంటున్నాడు? నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను అంటే ఈమె ఉంటే ఆయనకి ఏంటి? ధైర్యం. ఆమేన్. పాస్టర్ గారు వస్తానంటే చాలామంది ధైర్యంగా వచ్చేస్తారు. ఆమె ధైర్యం ఏంటంటే, అయ్యా నువ్వు వస్తే నేను వస్తాను అంటే దాని అర్థం ఏంటి? ఆమె రాకపోతే నేను రాను అని దెబోరా చెప్పగా బారాకు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళుదును కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళను. ఈ మాట ఎందుకంటున్నారంటే, మూడవదిగా ఈమె దేవుని ప్రవక్తని, ఈమె దేవుని మాట వింటుంది. ఇంకో మాట చెప్పనా? దేవుడు ఏం చెప్తే ఆమె మాట దేవుడు వింటాడు. అసలు పాయింట్ అది. ఆమేన్. అసలు పాయింట్ ఏంటి? ఇప్పుడు కొంతమందికి నాన్నలకి డైరెక్ట్గా చెప్పలేరు. ఇప్పుడు నాన్నగారికి ఏమైనా చెప్పాలనుకో, వెళ్ళి నాన్న ఎవరి మాట వింటాడు? అమ్మ మాట వింటాడు. అలా చూస్తారేంటి? ఇప్పుడు విషయం వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళలేక వీళ్ళు ఏం చెప్తారని అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ కొంచెం నాన్నకు నువ్వు చెప్పే. దొంగ మాట్లాడరేంటి? దేవునికి స్తోత్రం అంటారంటరా. ఏమన్నా కావాలంటే అమ్మమ్మ ప్లీజే నాన్నకు నువ్వు చెప్తే అంటాడే. నువ్వు చెప్పావంటే నేను చెప్పింది మా నాన్న ఎండమ్మా మీరు అమ్మినా అనుకోని వాస్తవం అదే కదా మరి. అమ్మ జ్యోతమ్మ, అమ్మ నా అన్నం చెప్తే అంటాడే. చెప్పే కొంచెం. అప్పుడు ఏమంటాం మనం? మీరేమంటారు? నువ్వే చెప్పొచ్చు కదరా అంటాం. అలా ఉంటారు. నేను చెప్పిందే నువ్వు చెప్పాను అందుకే పని అయిపోద్ది. నువ్వు చెప్తే దేవునికి స్తోత్రం. మీ దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వు చెప్తే ఏమవుతుంది? పని అయిపోద్ది. మనకు కూడా అర్థమైంది. ఓహో, దెబోరా ఏం చెప్తే దేవుడు అది చేస్తాడు. దెబోరా ఏం మాట్లాడుతుంది? ఆమె ఎవరు? ప్రవక్తిని. సామాన్యురాలు కాదు. ప్రవచనించేది, జరగబోయే దాన్ని ముందుగా ప్రవచించేది ఆమె. నేను చెప్తే దేవుడు వినగానే ఈమె చెప్తే దేవుడు వింటాడు. మరి అదే పాయింట్లోనే నువ్వు వస్తానంటేనే నేను వెళ్తాను. ఈయన అలా చూస్తున్నారండి. మీ మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది నాకు తెలుసు. అంటే అయ్యారు రెండో పాట మాడతాడు అనుకున్నారు. దేవునికి స్తోత్రం. నాకు తెలియదేటి. హల్లెలూయ. నువ్వు రాకపోతే నేను రాను అన్నాడు. నువ్వు వస్తేనే నేను వస్తాను, నువ్వు రాకపోతే రానట్టే. వెళ్ళిన తర్వాత మరి దేవుడితో ఎవడు మాట్లాడి? ఈ మాట్లాడితే అంటాడు, నేను మాట్లాడితే ఆడి పాయింట్ అది. వెరీ సీరియస్గా మనం ఆలోచిస్తే బారాకు అర్థమైపోయింది ఈమె ఎవరో దేవుని ప్రవక్తని. దేవుడు ఈ మాట వింటాడో. ఈమె కూడా వస్తే మనకి ఏ డోకా లేదు. ఆమేన్. కొంతమంది వ్యక్తులు కూడా వెళ్తే మనకి ఏ డోకా ఉండదు. జోబు ఖాళీ ఉండదు, పొట్ట ఖాళీ ఉండదు. దేవునికి స్తోత్రం. అలాగే ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వస్తారు. దేవునికి స్తోత్రం. ఉపవాసం పెట్టి పొట్ట నింపున్నాడు, జోబు నింపున్నాడుకి ఎవడన్నా వస్తాడా? నేను కొంతమందిని టెస్ట్ చేశాను. ఏదైనా కూటానికి, కృతజ్ఞత కూటానికి, ఏదైనా పెళ్ళికి అయితే మేము వచ్చేస్తామని సావు దగ్గరికి రండిరా సమాధి చెయ్యాలంటే ఒకడు రాడండి. ఎందుకు? సావు దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఏడుపు, ఏప్పుడు దుఃఖం. మరి ఏం పని అవదు. మొక్కలో కక్కలో ఏం పనవు. మరి దేవునికి స్తోత్రం. మహా వస్తే సమాధి చేసి ఇంటికాడిస్తే ఏ డ్రింకో అంతకంటే డిసిషన్ చెప్తాను. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలా ప్రయోగాలు చేసి నేను గ్రహించుకున్నది ఏంటంటే, ఆ టైంలో ఎవరికి ఫోన్ చేయలేదు. నేనే
దేవునికి స్తోత్రం. మొన్న తెల్లవారుజామున జరిగిన ఈస్టర్ సందేశానికి కూడా ఎవరిని పెళ్ళలేదు. ఎందుకు అనుకుంటున్నారు? మీకు నచ్చపోవడం కదా, నాకే నచ్చలేదు. అర్థమవుతుందా? ఏమండే, సువార్త అనేది ఎలా చెప్పాలో అలాగే అది. స్తోత్రం చెప్పండి. దీన్ని బట్టి మీకు అర్థమయ్యింది ఏంటంటే, బారక్ గారికి బాగా అర్థమైపోయింది, ఈమె దేవుని మాట వింటాడు, దేవుడు ఏం చెప్పిన ఈవిడ మాట వింటాడు, ఈమె ఎవరు? ప్రవక్తని. కాబట్టి ఈమె గనక నాతో కూడా వస్తే నాకు మంచి జరుగుతుంది. ఆమేన్. అందుచేత నువ్వు రాకపోతే నేను నీతో కూడా రాను. మరి ఏంటై బాబు, నేను రాకపోతే ఎలాగా అనుకున్నాడా? అనుకోలేదు. మనం దీన్ని చాలా సీరియస్గా మనం ఆలోచన చేస్తే ఇందులో ఇంకో పాయింట్ ఉంది. ఆయన గ్రహించింది, దేవుడు వాడుకున్నప్పుడు, దేవుడు వాడుకుంటున్న ఆమె కూడా వెళ్తే మనల్ని కూడా పని అవుతుంది. ఆమేన్, ఆమేన్. దేవుడు ఆమెను వాడుకుంటున్నాడు కాబట్టి ఆమె కూడా మనం వెళ్ళామనుకోండి, దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. ఆమెను బట్టి దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. అంత మాత్రమే కాదు, దానిని బట్టి నాలుగవదిగా దేవుడు మనకి ఏదైనా దేవుడు చేయగలడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. చేస్తాడంటే దేవుడు చేస్తాడు. ఆమెను వాడుకుంటూ ద్వారా ఆమె కూడా వెళితే, నా దేవుడు నాకు ఏదైనా నా దేవుడు చేస్తాడు. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా అని బారాకు గ్రహించాడు. ఆమెను ఒక స్త్రీలా చూడలేదు. దెబోరా ఒక పవర్ఫుల్ లేడీ. దెబోరాను దేవుడు వాడుకుంటున్నాడని ఎవరు గుర్తించారు? బారాకు గుర్తించాడు. మనం గుర్తిస్తున్నామా? నీ సేవకుడు అంటే నీకు గుర్తింపు ఉందా? నీ సేవకురాలంటే గుర్తింపు ఉందా? ఈ రోజున ఉపవాసం ఉండి కన్నీళ్ళు కార్చి 2 గంటలు దేవుని సన్నిధిలో దైవజనురాలు అందరి గురించి ఏడ్చి ప్రార్థన చేశాను. ఎంతమంది ఒక పక్కన ఆరోగ్యం సహకరించకపోయినా, ఒక పక్కన ఉపవాసం ఉంటూ కష్టాన్ని, బాధని మనం ఏం చేయాలా? గుర్తించాలి. అర్థమవుతుందా మీకు? దేవుడు వాడుకుంటున్నాడు అని ఆమెను గుర్తించాడు. అందుకే నువ్వు వస్తేనే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. బారాకు గుర్తించాడు. మనం ఏం చేయాలా? గుర్తించాలి. బారాకు గుర్తించాడు. హలో, ఆమె సామాన్యురాలు కాదు. నా దేవుడు ఏదైనా చేయగలడు, చేస్తాడు అని దేవుడు ఆమెను వాడుకుంటున్నాడు. కాబట్టి నువ్వు వస్తే, అందుకే ఒక దైవజనుడి పేరు నాకు గుర్తులేదు కానీ, అయ్యా నువ్వు నాతో వస్తే, నువ్వు ఎడారిలోకి వెళ్ళమంటే ఎడారిలోకి వెళ్తాను, అరణ్యంలోకి వెళ్ళమంటే అరణ్యంలోకి వెళ్తాను, బట్ కండిషన్ నువ్వు నాతో రావాలి. దేవుడు మనతో వస్తే, దేవుడే మనల్ని వాడుకుంటే మనం గుర్తించగలుగుతున్నామా? బారాకు దెబోరాని గుర్తించాడు. నీవు నీ సేవకురాలు గుర్తిస్తున్నావా? నీ సేవకుడిని గుర్తిస్తున్నావా? లేకపోతే నీ సేవకుని కుమారుని గుర్తిస్తున్నావా? లేదా నీ పెద్దలను గుర్తిస్తున్నావా? సామాన్యులు కాదు, దేవుని పిలిస్తే వచ్చావు. నాకు మల్టీ టాలెంట్లు ఉన్నాయి. నిజంగా ఎంతో కష్టపడి ఏదైనా చేయగలిగి మనకున్నాయి. హలో, అవన్నీ విడిచిపెట్టుకుని దేవుని పిలిస్తే, దేవునికి లోబడి జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఇక్కడ నిలబడింది. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన దర్శనం 1000 ఆత్మలు 50 మంది యవనస్తులు ఫుల్ఫిల్ జరగాలి. ఆమేన్. దానికోసమే పాటలు పడుతున్నాం, దానికోసమే మేము అలసిపోవట్లేదు, అరిగిపోతున్నాం. దైవజనాంగమ దానిని మనం గ్రహించలేకపోతున్నాం. కానీ దెబోరాని బారాకు దేవుడు వాడుకుంటున్నాడని గ్రహించాడు. అందుకే నువ్వు వస్తేనే నేను వెళ్తాను, నువ్వు వెళ్ళకపోతే నేను రాను. ఇక్కడ ఇంకొక విషయం ఉంది. అదేంటో చెప్పనా? ఆమె పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి దెబోరాతో వెళితేనే
విజయం వస్తుంది అని గ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 7వ పాయింట్లో ఇంకొకటి ఏంటో తెలుసా? దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? దెబోరా పక్షాన ఉన్నాడు. కాబట్టి ఆమె కూడా వెళితేనే, ఎవరు కూడా వెళితేనే? దెబోరాతో కూడా వెళితేనే 5వదిగా తనకు విజయం వస్తుందని ఆయన గ్రహించాడు. ఆమేన్. అందుకే నువ్వు వస్తేనే నేను వెళ్తాను, అంతే కదా మరి. ఇప్పుడు ఎవడు కూడా వెళితే పని అవుతుందో ఆడుకోవడానికి మనం వెళ్ళాలి. పని కూడా వెళ్తామా చెప్పండి? పని అయ్యేవాడు ఉంటాడా? నేను వేడను నేనే అంటే ఆడు ఎక్కడికి వెళ్ళిపోతే వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళిపోతే ఆడు కూడా వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏంటి జంప్ అయిపోతాడని అంటే దొరకడని. మనం ఎంత స్వార్థపూర్వమో చెప్పినా పని అయ్యే వరకు అని వదలం. నాకు తెలిసింది చాలామంది పని అయ్యే వరకు నన్ను యేసుబాబు దర్శనం కంటే వీళ్ళ దర్శనమే పొద్దున్నే యేసురక్తం వేసి ఇగో తెల్లరగట్లు వేసి ఏదో కొంత రెస్ట్లెస్ అయ్యి ఆరోగ్యం సహకరించి పడుకుంటే వాళ్ళ కోసం లేవాల్సి వస్తుంది. యేసురక్తం వేసి అయ్యగారు పడుకున్నా లేపండి కొంచెం నేను వచ్చానని చెప్పండి. ఇటు జమీందారు మరి యేసురక్తం వేసి నా పేరు చెప్పండి. నాకు ఒళ్ళు మండిపోతా కొత్త యేసురక్తం వేసి పోలే అయ్యగారు పడుకున్నారు, పోలే ఏ సాయంకాలం వద్దాం మరి. అవును మరి ఆడు పని అవ్వాలడికి అది నాకు ఒళ్ళు కాలిపోద్దండి. ఏంటి చెప్పనా? ఏంటంటే ఈ ఇందాక పోరే ఆరోగ్యం సహకరించక పడుకున్నాను. యేసురక్తం నీకు లేక తెల్లరగట్లు 7 గంటలు వేసి బ్యాచ్ ఏంట్రా? యేసురక్తం లేచి పొద్దున్నే లేచి పడుకున్నప్పటికీ 11, 12 అయిపోతుంది. అయినా పొద్దున్న తెల్లరగట్లు లేచి అదైనా పని లేకపోతే పడుకుంటాను, పని ఉంటే పడుకోను. ఇలా వాడిపోయిందంటే కారణం ఏంటంటే పొద్దు నుంచి రెస్ట్లెస్. అంటే కొంతమందికి అంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే ఈయనను పట్టుకుంటే, ఈయన తీసుకెళ్ళాడంటే, ఈయన మాట్లాడాడంటే ఏమైపోద్ది? పని అయిపోద్ది. దేవునికి స్తోత్రం. నేను ఇదివరకు చెప్పబోటమే, ఇదివరకు వెంటనే లేడికి లేచిందే పొరగాని వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు అలాగే వెళ్ళట్లేదు. దేవునికి స్తోత్రం. అవును మరి అదే కదా మరి. వాళ్ళు మన టెస్టింగ్ కదా, మనం కూడా టెస్ట్ చేయాలి మరి, అదే కదా మరి. తాయితీగా లేచి శుభ్రంగా మొహం కొడుక్కొని శుభ్రంగా ఎప్రస్ తీసుకుని జాయిగా నడుచుకుంటూ వచ్చి ఒక పావుగంట 20 గంటలో పావుగంట ఆడి మాటల్లో పెట్టి అప్పుడు మళ్ళీ తాయితీగా వెళ్ళి అప్పుడు బట్టలు వేసుకుని అప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయ. వాళ్ళ పని ఏంటి? పని అయ్యేవాడిని తీసుకెళ్తే ఎప్పటికెళ్ళా పని అయిపోద్ది మరి. అలాగే పని అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బారాక్ కూడా ఏంటి? దేవుడు ఆమె పక్షాన ఉన్నాడు కాబట్టి ఆమె కూడా వెళితే మనకేంటి చెప్పండి రా? సిసేరా మీద దేవుడు మనకి ఏమి ఇచ్చేస్తాడు? విజయం ఇచ్చేస్తాడు. ఆమేన్. పని రానుండి పనికిమాలను కూడా తీసుకెళ్ళి తిరుగుతూ ఉంటారు కొంతమంది గగిలు. యేసురక్తం వేసి ఎన్నిసార్లు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఏమవుదండి? అలాగే పని అవ్వదు, విజయం రాదు. ఇప్పుడు బారాకు గ్రహించింది ఏంటో తెలుసా? ఈమె పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి ఈమెతో వెళితే దేవుడు నాకేమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. అందుకని నువ్వు నాతో వస్తానంటేనే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. అది మరి మనం ఇంత పాటలు పాడి ఇంత వ్యక్తిగతంగా ఇన్ని ప్రార్థన చేస్తామా? బాబు రండి అంటే వస్తున్నారా? మనం వెళ్ళి పావంతులు అక్కడ ప్రార్థన చేస్తారా? వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకుని ఆటోలు ఎక్కి అక్కడికి వెళ్తారు యేసురక్తం వేసి. అలా దమ్ముడి ఖర్చు కూడా లేదు. రండమ్మా మీకోసం ప్రార్థన చేస్తాము. నిజం చెప్పనా? ఎవరి ద్వారా పని అవుతుందో వాళ్ళ ద్వారా వెళితేనే దేవుడు ఏమిస్తాడు? జీవిస్తూ ఉంటాడు. నిజంగా ఆయన గ్రహించింది ఏంటో తెలుసా? ఈమె ద్వారా వెళితేనే మనకేంటి? విజయం. ఆమె పక్షాన దేవుడు ఉన్నాడు. దెబోరాతో వెళితేనే విజయం వస్తుంది. మనం వెళ్తున్నామా?
నిజమే. అనేక పర్యాయములు దేవుడు మాట్లాడి నువ్వు ఇలా చేస్తే నీ జీవితంలో అద్భుతం చేస్తానని. మనం ఎంతమంది నమ్మి మనం వెళ్ళాం, గ్రహించామా? అయితే ఈమె కూడా వెళితే దేవుడు ఏమిస్తాడు? విజయాన్ని నా దేవుడు ఇస్తాడు. అందుచేత అంటున్నాడు, నువ్వు వస్తేనే, చెప్పండి, నువ్వు వస్తేనే వెళ్తాం, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. కారణం ఏంటి? ఈమె పక్షముగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఈమెతో వెళితేనే నాకేం వస్తుంది? విజయం వస్తుంది. దైవజనాంగం, మా దేవుని బిడ్డారు, ఈ విషయాన్ని మనం బాగా గమనించాలి. ఎక్కడ దేవుడు ఉన్నాడో, ఎక్కడ దేవుడు ప్రార్థన వింటాడో, ఎలా వెళితే మనకు విజయం వస్తుందో అనే గ్రహింపు మనకు ఉండాలి కదండి. అవునంటారు కదండి? మీరు అవునన్నా కాదన్నా వాస్తవమైన విషయాలే. నా దేవుడు ఏదైనా చేయగలండి, చేస్తాడు. ఎందుకు చేయడు దేవుడు? మనం గ్రహించాలి కదా, ఎవరితో వెళితే విజయం కలుగుతుందో, ఎవరి ద్వారా వెళితే మనం సక్సెస్ను సాధిస్తాము అనేది మనం ఏం చేయాలా? గ్రహించుకోవాలి. బారాకు దానిని గ్రహించాడు గనక ఈమెతో వెళితేనే నాకు దేవుడు ఏమిస్తాడు? విజయాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. అంటే అర్థం ఉండే, ఎవరి ద్వారా వెళితే పని అవుతుందో వాళ్ళ ద్వారానే వెళితేనే అది, అదే కదండి. అది గ్రహించాడు. ఆ గ్రహింపు నీలో, నాలో, మనలో ఉండాలి. 5 6వదిగా చూసినప్పుడు 9వ వచనం చదువుదాం. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయవలసిన ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. వెళ్ళాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఆమె ఏమంటుంది? నేను నీతో అగత్యముగా వచ్చేదను అంటే ఏంటి? ఆమె ధైర్యం చూపింది, అందుకుని తనతో యుద్ధానికి రమ్మంటున్నాడు. ఆమేన్. తనతో యుద్ధానికి ఎందుకు రమ్మంటున్నాడు? ఆమె ధైర్యం. ఏంటి ఆ ధైర్యం? చూడండి, ఆమె అంటుంది, అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏంటో తెలుసా? ఆమె ధైర్యం చూపేది. అందుకనుకనే ఆమె ధైర్యాన్ని చూసి, ఆమెను చూసి, నువ్వు నాతో కూడా యుద్ధానికి రా. ఏంటండి? నాతో కూడా. అవును, మరి నువ్వే పిరిగి సన్నాసిని వేసుకెళ్తే ఏమవుతుంది? మాట్లాడరు ఏంటండి? అందరూ పిరుగులే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయ. ఎప్పుడో సేవ స్టార్టింగ్లో తీసుకెళ్ళాను నేను. ఆవిడ రేవులు ఏముంటాయండి? దెయ్యాలు ఉంటాయా? సుశాలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అవునా కాదు చెప్పండి? ఒకరిని తీసుకెళ్తే ఆ సుశానం ఎంటర్ అవుతుందని కానీ పట్టేసుకున్నాను నన్ను. నాకు ఎలాగుండదు చెప్పండి? ఆడికిలాగా పిరుకొని నాకైతే బండి ముందుకెళ్తుందా? గుండె ఎలా ఉంటుంది? లబ్ధబ్ లబ్ధబ్ లబ్ధబ్. అటువంటి పిరుకోడిని తీసుకెళ్ళడానికి దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ భయం లేదులేండి, కారులో కాబట్టి మనకు ఆ భయాలు ఏమున్నాయి? ఇప్పుడు ఏముంది? శ్మశానాల్లోని ప్యాకెట్లు ఆడేస్తున్నాడు, అద్దరు దాకా నేర్చి రక్తం విజయ్. ఇప్పుడు శ్మశానాలంటే భయం ఎక్కడ ఏడిసినాయి? అది ఏం చూసి దెయ్యాలే పారిపోయి వేసి రక్తం విజయ్. ఎందుకంటే వీళ్ళు దెయ్యాల్లో తిరిగేస్తున్నారుగా. అలనాడు దెయ్యం పట్టినాడు శ్మశానంలో ఉన్నాడు. అలాగంటే ఒకడు కోపం వచ్చేసింది, మాకు దెయ్యం పట్టిందా? నేను అన్నానా? దెయ్యం పట్టినాడు సమాధుల దొడ్లో ఉన్నాడన్నాను. దేవునికి స్తోత్రం. అవునా కాదు చెప్పండి? అది కౌరసం వచ్చేసింది. మరి అడిగి దెయ్యాలు ఎట్టినాయి కాబట్టి సమాధుల్లో ఉన్నాడు, నీకేం పట్టిందా? నువ్వు సమాధిలో పని ఏంటి అని అడిగాను. ఆయన అర్ధరాత్రి ఎవడో భూత వైద్యుడు వెళ్తాడు ఎక్కడికి? శ్మశానాల్లో. నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు ఈ వేసవకాలంలో
వరకొప్పల దగ్గర నూట్ చేసిన తర్వాత రాశుల దగ్గర కాపలా పెడతారు. మా ఊళ్ళో లింగేలు వేరే గారు అని ఒక ఆయన ఉన్నాడు. అటు దొంగ లేకపోయినా అనుమానం ఎక్కువ. నల్ల కోటు నల్ల రగ్గు వేసేసుకుని ఇక తెల్లవాళ్ళు పడుకునేవాడు కాదు, మంచానికి అడ్డంగా కూర్చుని రగ్గు కప్పుకొని అలా ఉండేవాడు. చెప్పండి ఎలాగుంటుంది? చెప్పండమ్మా. నేను శుభ్రంగా పడుకున్నాను. వేసంగాలకు గాలి వేస్తుంది కదా, కొబ్బు రాకు మత్తతో దబేలాడింది. ఈ రగ్గు తీసి రే దొంగ వచ్చేసాడు. అప్పుడు ఆ రోజు నాకు వచ్చింది కంగారు. మా నాన్న నువ్వు వెళ్ళి పడుకోగాని నేను వెళ్ళి అక్కడ నేను పడుకొని అన్నాను. ఏసు రక్తం వేయి చెప్పండి, ఏసు రక్తం చెప్పండి. పిరిగొడితే ఎవడన్నా వెళ్తారా చెప్పండి? చెప్పండి అమ్మా. ధైర్యవంతుడు వెళ్ళేవను కదా, అరమేశ్వరుగా దైవం లేదు రా అంటాడు ధైర్యవంతుడు. అవునా కదా? చెప్పండి అమ్మా. నాన్న రా నేనున్నాను కదా నీకెందుకు? అప్పుడు సొక్కెట్టుకుంటారు కూడా. అవునా కాదా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు బారాక్ గారికి ఉన్న ధైర్యం ఏంటంటే దెబోరా అయ్యే ధైర్యం. కారణం ఏంటి? ఆమె ధైర్యం చూడగానే నాతో రా యుద్ధానికి. నిజమేగా దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మిన బిడ్డలే ఒక్కొక్కసారి ధైర్యం. అదే ధైర్యం దావీదులో చూస్తాం. ప్రతికూల పరిస్థితులు దావీదుకి ఎదురైనప్పుడు అమాలేకీయులు వచ్చి తన ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్ళిపోతే కూడా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వాదార్చటం పోయి, ఆయన దుఃఖంతో ఉంటే వాదార్చటం పోయి ఈ శ్రమలని ఎవరో వచ్చినాయి, ఈ దావీదు మీద వచ్చినాయి అన్నప్పుడు వాళ్ళ రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. నేనంటాను, పని జరగాలంటే ధైర్యవంతులతో కూడా వెళ్ళాలా. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాయే బహుధైర్యం పుట్టిస్తుందండి. నీతిమంతులు సింహం వాళ్ళు ఎలాగుంటారు? ధైర్యంగా ఉంటారు. ఆమేన్. ఇప్పుడు ఈ బారాకు గ్రహించింది ఏంటో తెలుసా? ఆమె ధైర్యవంతురాలు. ఆమెతో కూడా వెళ్తే పని అవుతుంది. ఆమేన్. ఎవరితో కూడా చెప్పండి, ఎవరితో కూడా వెళ్తే పని అవుతుంది? ఎవరు కూడా వెళితే ధైర్యం వాళ్ళకు కూడా వెళ్ళాలి. అందుకే రమ్మని అన్నాడు ఈయన. రా యుద్ధానికి. చూడండి ప్రియులారా, చివరిగా మనం చూసినప్పుడు ఈమె గురించి నేను చెప్పాను. 5వ అధ్యాయం 31 వచనం చదవండి. ఈమె ద్వారా దేశానికి ఏం కలిగింది చూడండి. యెహోవా నీ శత్రువులను ఇలాగనే నశించెదరా, ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందరని పాడు. తర్వాత దేశము 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉంది. ఈమె ద్వారా దేశం ఎలాగుందని గ్రహించాడు ఆయన? నిమ్మలంగా ఉందని గ్రహించాడు. ఎవరిని బట్టి? దెబోరాను బట్టి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఏమైంది? నెమ్మది. నిన్ను బట్టి ఎవరికైనా నెమ్మది కలిగిద్దని ఎప్పుడైనా గ్రహించారా? నిన్ను బట్టి సమాధానం కలుగుతుందని ఏం చేయాలా? నీ మాట్లాడి తీరువే పోగదు కదా. దేవునికి స్తోత్రం. నిమ్మలం మాట ఏదుగు, మాటలోనే నిమ్మలం లేదు. ఎవరని కూడా కాదు, ముఖం ఇలా పెట్టేసి పాస్టర్ గారిని లేదు, పాస్తమ్మని లేదు, ఏసు రక్తం వేజే. నీ వల్ల నిమ్మలం కాదు, నీ ముఖం చూస్తే ఉన్న నిమ్మలం పోద్దు మాకు. ఏసు రక్తం వేజే. హలో, దెబోరాను చూసి నిమ్మలం కలిగింది 40 సంవత్సరాలు. నిమ్మలం అంటే నెమ్మది అని అర్థం, లేదా సమాధానం అర్థం. నువ్వు ఉంటే సమాధానం ఉండాలి. నిన్ను చూసి సమాధానం పోకూడదు. ఉన్న సమాధానం అవును. ఇంకేం దొరుకుతుందో గొడవ పెట్టేస్తుందని చూస్తుంది. ఏసు రక్తం వేజే. అక్కడ నిమ్మలం ఏముంటుంది? ఇక్కడ మారాలి. యేసు ప్రభు దాన్ని మార్చడానికి వచ్చాడు. ఆమేన్. హలో, ఈమె ఉండడాన్ని బట్టి 40 సంవత్సరాలు అంటే తమ ఉన్నంత కాలం నెమ్మదే కలిగింది. కుటుంబంలో ప్రతిదానికి గలిబిలే, నిమ్మలం ఉండదు. హలో, అలా కాదు.
నిన్ను బట్టి కుటుంబానికి ఏం రావాలి? చూడండి, దెబోరాను బట్టి రాజ్యంలో ఉన్న వాళ్ళకి నెమ్మదిగా ఉన్నారు. అవును, నువ్వు సంఘంలో ఉన్నా నిన్ను బట్టి ఏం రావాలి? నిమ్మలం రావాలి. నువ్వు ఇంట్లో ఉన్నా నిన్ను బట్టి ఏం రావాలి? నిమ్మలంగా ఉండాలి. ఇప్పుడు బారాకు గ్రహించింది ఏంటో తెలుసా? ఈమె ద్వారా దేశమే నెమ్మది కలిగించిందని గ్రహించాడు. అవును, ఎలాగ చెప్పరా? మనం చేసే పనుల ద్వారా, మనం చేసే క్రియల ద్వారా. ఆమె ఏం చేసిందో 7 సంగతులు చెప్పాను. దానిని బట్టి ఆమెకి ఏం కలిగిందా అంటే, ఆమె ఉన్నంతకాలం నిమ్మలంగానే ఉంది. అంటే నిమ్మలంగా ఉందంటే నెమ్మదిగా ఉంది. హల్లెలూయా. దుష్టుడికి నెమ్మది ఉండదు. దుష్టుడికి ఏముండదండి? అసలు ఆడికి ఉన్నది ఏంటంటే నెమ్మదమే లేదు. ఆడు ఉండనివ్వడం, మళ్ళీ ఉండనివ్వడం. అంతే కదా, బైబిల్లో రాయబడి ఉంది. దుష్టుడికి ఏమి లేదు? నెమ్మది లేదు. ఆడికి లేదు, మన కూడా లేకుండా చెయ్యాలనేది ఆడి ఉద్దేశం. కానీ ఆడికి మనం ఏం ఇవ్వకూడదు? అవకాశం ఇవ్వకూడదు. కొంతమందికి ఖాళీగా ఉండి ఏం పట్టుకుని ప్రతిదానికి ఏదో ఒకటి కెలికి అంటూ ఉంటారు, యేసు రక్తం వేసి. అప్పుడు దాకా ఉన్నది నెమ్మది వాతావరణం, ఇంకేమనుకుంటారో అర్థం కాదు. అది సైకాలజీ చదివితే కానీ అది అర్థం కాదు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటో. అప్పుడు ఏం చేయాలో తెలుసా? మనం మౌనంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మౌనంగా ఉంటే ద్రోహకారాలు జరగకుండా ఆగుతుంది. ఆమేన్. కారణం ఏంటంటే, హల్లెలూయా, మనం ఉండలేంగా. అబ్బే, తగ్గేదే లేదు. యేసు రక్తం వేజేయి. అందుకే కుటుంబం రోడ్డు నడుతుంది, లేనిపోయిన అసమాధానం ఇంట్లోకి వస్తుంది, ఉన్న నిమ్మలం అంతా కాస్త పోతుంది. అలా ఉండకూడదు. దెబోరాను బట్టి 40 సంవత్సరాలు రాజ్యంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఏమొచ్చింది? నెమ్మది వచ్చింది. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఆ నెమ్మది ఉండాలి. ఆమేన్. కాబట్టి పిల్లరా, 7 సంగతులు అతడు గ్రహించాడు. 1, ప్రజలకు న్యాయము తీర్చే న్యాయాధిపతి అని గ్రహించాడు. 2, ఈమె ద్వారా దేవుడు ఏదైనా చేయగలని గ్రహించాడు. 3, ఈమె దేవుని ప్రవక్తిని అని, దేవుడు ఈమె మాట వింటాడు అని గ్రహించింది. 4వదిగా దేవుడు ఆమెను వాడుకుంటున్నాడు అని ఆయన గ్రహించాడు. 5, ఆమె పక్షముగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆమెతో వెళితే నాకేం కలుగుతుంది? విజయము కలుగుతుందని గ్రహించాడు. 6, ఆమె ధైర్యం చూపేది కాబట్టి అందుకే తనతో యుద్ధానికి రమ్మంటున్నాడు. 7, ఆమె ద్వారా 40 సంవత్సరాల దేశంలో ఏముందండి? నెమ్మది కలిగిందని గ్రహించాడు. నేను అడుగుతున్నాను, దెబోరాను బట్టి బారాకు గ్రహించినట్లుగా నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న ప్రజలు గ్రహిస్తున్నారా? నువ్వు దేవుని బిడ్డవేని, నువ్వు ప్రవక్తనివనేవని, దేవుడు నువ్వు మాట్లాడితే వింటాడు అని. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ మాట చెప్పినట్టు ముగిస్తాను. మన సభలు పెట్టినప్పుడు, వర్షం కురుతున్నప్పుడు మనం అందరం ఏం చేసాం? ప్రార్థన చేసాం. ఏళ్ళంటే మాట్లాడేసి కేకలేసి ఏమేమి ఆపేస్తున్నారు? వర్షం ఆపేస్తున్నారని అంజులు గ్రహించారు. గ్రహించట్లేదా? మనం ఏంటి, వర్షం వచ్చినా సరే అక్కడ మీరు అందరూ దానికి మీకు వందనాలు చెప్పాలి. మీరు నిలబడి అలాగే ఉన్నారు లేదమ్మా? ఏమంటే అల్ప గారు ఉన్నారా? ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు అది చూసిన దేవుడు ఏం చేశాడు? వర్షాన్ని ఆపేశాడు. 2వ రోజు అలాగొచ్చాడు. రే ఫాస్ట్గా నిలబడ్డాడు రా, చదరకండి అలాగ ఉంచాడు, ఇలా వర్షం ఆపేస్తారు అన్నాడు. ఇటువంటి విషయాలు చెప్పినప్పుడు ఏం చేయాలా? ఏదో పోగొట్టుకున్నట్టు యేసు రక్తం వేజేయి. మన పక్షంగా దేవుడు కార్యం చేయలేదా? ఇప్పుడు కూడా మే నెలలోనే పెడతాను యేసు రక్తం వేజేయి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎస్, దేవుడు చేయగలడని మనం ఏం చేయాలి? గ్రహించాలి. చివరిది 7వది, ఆమె ద్వారా దేవుడు నెమ్మదిని దేవుడు అనుగ్రహించాడు. ఈ 7 సంగతులు గ్రహించాడు బారాకు. నిన్ను బట్టి, నన్ను బట్టి అటువంటి గ్రహింపు ప్రజల్లో కలిగినట్లుగా మనమందరం దెబోరా వలె ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ కూడా
దయచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకుని దైవజనరాలు పాస్టమ్మ గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకుని నోరు తెరవండి. ఎవరు దయచేసి మౌనంగా ఉండక అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు వేం తండ్రి, మాకున్నతుడా, ఈ రాత్రి ప్రభువా నీకు వందనాలు తండ్రి. నీ సేవకు నిలవబెట్టుకుని ప్రభువా అయ్యా ఇంతవరకు తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా దెబోరా గురించి ప్రభువా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా దెబోరా నాయనా నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలీల ప్రజలకు అయ్యా నా ప్రభువా న్యాయాధిపతిగా నాయనా ప్రవక్తినిగా అయ్యా ఆమె ఉన్నది ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆమె ద్వారా ఏదైనా దేవుడు చేయగలడని ప్రభువా బారాకు గ్రహిస్తూ ఉన్నాడు తండ్రి. అయ్యా నాయనా సంఘము ప్రభువా అయ్యా దైవజనులను గుర్తించాలని నాయనా ఎటువంటి వాడు దైవజనుడు గ్రహించాలని ప్రభువా ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మాట్లాడావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయనా దెబోరా గురించి ప్రభువా బారాకు గ్రహిస్తూ ఉన్నాడు తండ్రి. ఆమె ఎటువంటిదో అని ప్రభువా నీకు వందనాలు. ఆమె ద్వారా ఏదైనా చేయగలడని అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు. నీవు వస్తేనే నేను వస్తాను, నీవు రాకపోతే మరి నేను రానని ప్రభువా బారాకు చెప్తూ ఉన్నాడు తండ్రి, నీకు వందనాలు. ఆమె ప్రవచిస్తుంది ప్రభువా, మరి ఒక స్త్రీకి సిసేరాను అప్పగిస్తాడు దేవుడు, అప్పగిస్తాడు ఈ దినాన్నని ప్రభువా ప్రవచిస్తుంది తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ప్రవక్తని వలె అయ్యా ఇశ్రాయేలీల ప్రజలను పరిపాలించడానికి ప్రభువా అయ్యా న్యాయం తీర్చడానికి న్యాయాధిపతిగా ఉంది. అనేక మంది నాయన ప్రజలు ఆమె వద్దకు వచ్చేవారు ప్రభువా, నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఎవరైతే ప్రభువా నీ కొరకు నిలబడతారో ప్రభువా వారిని నైనా ఎటువంటి వ్యక్తినైనా నీవు వాడుకుంటావు ప్రభువా, నీవు విడిచిపెట్టవు నాయనా, నీకు వందనాలు. అయ్యా నాయనా నా తండ్రి బలహీనురాలైనప్పటికీ ప్రభువా అయ్యా నాయనా నా తండ్రి నా ప్రభువా అయ్యా ప్రవక్తని దెబోరాను ప్రభువా నీ వాడుకున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నా ప్రభువా ఆమె ధైర్యవంతురాలని గ్రహించాడు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయనా ఆమె యొక్క నాయన పరిపాలన ద్వారా ప్రభువా అయ్యా నాయనా అక్కడున్న ప్రజలందరూ కూడా 40 సంవత్సరాలు నాయనా ఎంతో నిమ్మలముగా ప్రశాంతంగా అయ్యా ఉన్నట్లుగా ప్రభువా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నాయన విత్తబడి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయ తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా పరిచర్యను నాయన సేవను ప్రభువా సేవకుని గుర్తించేవారముగా అయ్యా నాయన ప్రతి ఒక్కరము ఉండటానికి సహాయం దయచే తండ్రి, నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. శత్రువు చేతికి ప్రభువా అయ్యా నాయన 900 ఇనుప రథాలు ఉన్నప్పటికీ ప్రభువా నీకు వందనాలు. అయ్యా నాయన నా తండ్రి శత్రువును ఎలాగా హతమార్చాలో ప్రభువా సమయోచితమైన జ్ఞానాన్నిచ్చి ప్రభువా నీవు నడిపించు నాయన. ఎలాగైతే నాయన దెబోరా ప్రవచించిందో అలాగే ప్రభువా ఒక స్త్రీ చేతికి నాయన యాయేలు చేతికి ప్రభువా అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు. సిసేరాను అప్పగించావు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయన నా తండ్రి ఒక మేకుతో ప్రభువా ఒక సుత్తితో ప్రభువా అయ్యా నాయన అతన్ని నాయన శత్రువుని హతమార్చాడు ప్రభువా, హతమార్చింది నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభువా నీకు వందనాలు. ఈ రాత్రి ప్రభువా విత్తబడి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినెల్లరకు టీవీ ముందు కూర్చుని వాక్యం నెల్లరకు ఆయన కృప సదాకాలము తోడైయును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.